హలో గైస్, గుడ్ మార్నింగ్. హాయ్ చెప్పరా. హాయ్. We'll meet again in episode 2, my next vlog. Bye. After whatever happened yesterday, after everything, బండి పరిస్థితి మాత్రం ఇది దారుణంగా ఉంది. బండి చైన్ మొత్తం దారుణం, మొత్తం ఇంజన్ స్ప్రాకెట్స్ అన్నీ అంతా మట్టే. కొంచెం క్లియర్ చేసాము ఇంకా. సో మీకు అసలు ఏం జరిగింది, ఏం జరగాలనుకున్నాము చెప్తాను. ఫస్ట్ అసలు అడ్వెంచర్ ఏంటి అంటే, విచ్ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు, ఇట్ వాజ్ క్యాంపింగ్ ఇన్ అ వ్యాలీ ఆన్ అ మౌంటైన్. అది మేము అనుకున్న అడ్వెంచర్. మేము టెంట్స్ పర్చేస్ చేసుకున్నాము, అన్నీ పర్చేస్ చేసి సో రెడీ అయ్యాము. నీట్గా టెంట్ వేసుకుని నైట్ క్యాంప్ చేసుకుందాం అంతా రెడీ చేసుకున్నాము. బట్ అది జరగలేదు అన్ఫార్చునేట్లీ. ఎందుకు అంటే యూనో యాక్చువల్లీ నిన్న మేము ఫస్ట్ డెస్టినేషన్కి వెళ్ళడం కొంచెం లేట్ అయింది. తర్వాత నాన్ స్టాప్ రెయిన్, కంటిన్యూస్ రెయిన్ ఎప్పటి నుంచి ఇంకా ఒక 2 o'clock నుంచి ఇంకా నైట్ వరకు మొత్తం రెయిన్ పడుతూనే ఉంది. సో నాకు ఎక్కడ ఆపి క్యాంప్ చేసుకోవడానికి అవ్వలే. మొత్తం ఎవ్రీ వన్ వాజ్ డ్రెంచ్ కంప్లీట్లీ. సో అంతా తడిసిపోయాక నెక్స్ట్ డే వేసుకోవడానికి కూడా బట్టలు తడిసిపోయి కష్టపడి ఆరబెట్టుకున్నాం నైట్. అంత దారుణంగా ఉంది. ఇంకా లంచ్ చేయలేదు మేము, లేట్ అయిపోయింది. లంచ్ స్కిప్ చేసాము, స్నాక్స్ తిన్నాం. తర్వాత డిన్నర్ కూడా బాగా లేట్ అయిపోతుంది, ఇలా తినలేము మొత్తం తడిసిపోయి మట్టితో అని చెప్పి. అండ్ దట్ టు హెవీ ఆఫ్ రోడింగ్, మొత్తం బురద. ఈ 3 బైక్స్ ఇబ్బంది పెట్టాయి, హంటర్, స్క్రాంబ్లర్ అండ్ హిమాలయన్. ఆఫ్ రోడ్ కేపబిలిటీస్ ఉన్నా సరే బికాస్ ఆఫ్ ద మడ్ గార్డ్ అండ్ మడ్ లాకింగ్ ఫర్ ఫ్రంట్ టైర్ 3 బైక్స్ ఇబ్బంది పెట్టాయి. మొత్తం అలసిపోయి ఇంకా సో అందరు అలసిపోయారు కదా, ఇంకా డిన్నర్ కూడా మళ్ళీ స్కిప్ అవ్వకూడదు ఈరోజు అని చెప్పి ఫాస్ట్గా పాడేరు నుంచి కాకుండా డైరెక్ట్ అరకు వెళ్ళిపోయాం మేము. అరకులో ఇంకా టెంట్ వేయడానికి కూడా ఎక్కడ ఏమీ లేదు. మొత్తం వర్షం పడితే వ్యాలీ ఎంత బాగుంటుందో అసలు ఏం కనిపించదు, మొత్తం డార్క్ అయిపోతుంది. ఇప్పుడు కూడా వర్షం చినుకులు పడుతున్నాయి. నిన్న వేసుకోలే చిన్న కవరింగ్ కోట్, ఇప్పుడు వేసుకున్నా. నా జాకెట్ కూడా మొత్తం డ్రెంచ్ కంప్లీట్లీ. అందుకు ఇంకా టెంటింగ్ చేయలేదు, హోటల్ తీసుకున్నాము. హోటల్ తీసుకుని ఫస్ట్ అందరం ఫ్రెష్ అవ్వాలి అని ఇమీడియట్గా ఫ్రెష్ అయ్యి తినేసాం వెళ్ళి. అది నిన్న ఎండింగ్. ఈరోజు బైక్స్ మొత్తం క్లాగ్ అయిపోయాయి, చైన్ స్ప్రాకెట్స్ అన్నీ మట్టితో. చైన్ అసలు ఫ్రీ మూమెంట్ లేదు, మొత్తం డ్రై అయిపోయింది మట్టితో, క్లాగ్ అయిపోయి ఉంది. అది క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది మార్నింగ్. గాయ్స్, ఇప్పుడైతే డే 2 పద్మాపురం గార్డెన్స్కి వచ్చాం. జస్ట్ ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ ఏమైనా తీసుకుందాము అని లోపలికి వెళ్ళాము. లోపల నేను ఏమి చూపించాను, ఏముండదు పెద్ద. చిన్నపిల్లలు అయితే ఓపెన్లో లేదా, అన్ని బైక్స్ ఉన్నాయి కదరా. అది 8:30కే ఓపెన్. సో స్పెషల్ ఐటమ్స్ ఎవరికో కావాలి అంటే ఇటు సైడ్ వచ్చాము. సో స్క్రాంబ్లర్, ప్రతి బండి ఘోరమైన కండిషన్లో ఉంది, ఎస్పెషల్లీ స్క్రాంబ్లర్, హంటర్, ఎప్రిలియా. సో చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్తున్నాము. మామూలు బయట ఫొటోస్ తీసుకోవచ్చు కానీ ఫ్యాక్టరీ లోపల ఫొటోస్ నాట్ అలౌడ్. మేబీ సమ్ సీక్రెసీ అంతే. వాచ్మెన్ ఉంటానన్నాడు కాబట్టి గార్డింగ్కి లగేజ్ అనేసి అన్ని వదిలేస్తున్నాం.
చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడి నుంచి వీడియో తీయకూడదు అన్నారు. సో వై బ్రేకింగ్ ద రూల్స్. ఇంకా అంటే ఎక్కువ మాకు చాక్లెట్ ఫ్యాక్టరీ, నో మోర్ వీడియో షూటింగ్. సో విల్ గో చెక్ ఇట్ అవుట్. సో చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి కొంచెం అలా చూసి ఇంకా వీఆర్ హెడ్డింగ్ బ్యాక్. ఎందుకంటే మళ్ళీ వర్షం పడుతుంది కంప్లీట్గా. వర్షం పడ్డం తరడం ప్రాబ్లం కాదు మాకు, కాకపోతే ట్రెక్కి నిన్న బైక్స్ వాడే కొంచెం ఇంజన్ లైట్ ఇష్యూస్ వచ్చాయి కొన్నిటికి. ఇంకా ఎందుకు పోనీ ఇబ్బంది పెట్టడం మరి అంతా. ఎందుకంటే ఇంకా మేము ప్లాన్ చేసుకుంది డుడుమా వాటర్ ఫాల్ ఒకటి. డుడుమా వాటర్ ఫాల్ ఎందుకో ఎప్పటి నుంచి నేను అనుకున్నా వెళ్దామని, ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఆపేస్తున్నాం. డుడుమా వెళ్ళట్లే. మళ్ళీ ఒడిశా వెనక్కి వెళ్ళాలి. రోడ్ బాగుంటుంది కానీ మళ్ళీ వర్షం పడుతుంది కదా, వాటర్ ఫాల్లో అంత ఓకే అనిపించలేదు. ఏమైంది ఇక్కడ ఫ్రెండ్ ఆర్గానిక్ హనీ అంటే ఇక్కడ వీళ్ళకి బీ ఫార్మ్స్ ఉంటాయి. హనీకి ఎక్స్పైరీ ఉండదు. ఎలా చేస్తారన్నా? ఏదా మిషన్లో పెట్టి తిప్పుతామన్నా. ఏంటి ఇది మనకి రాణిగా ఇది ఉన్నంత వరకు ఉంటాయి అన్నమాట. ఇది క్వీన్ బియా. ఓకే ఓకే. పొడుగుది ఉంది కదా ఇది ఎర్రది, ఇది ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాయి అన్నమాట. అది మదర్ బియా, క్వీన్ బీరా, మదర్ బీ ఉండదు. సో నిన్న జరిగిన ఘోరాల్లో రెండోది ఏంటి అంటే, రెండోది అనకూడదు, ప్రైమరీ అది. నా కెమెరాకి 4 బ్యాటరీస్ ఉంటాయి, 2 ఛార్జింగ్ డాక్స్. ఓకే, నేను డాక్స్ క్యారీ చేశాను, ఒక్కొక్క దానికి కేబుల్స్ క్యారీ చేశాను, పవర్ బ్యాంక్స్ కూడా క్యారీ చేశాను. కానీ బ్యాటరీస్ తీసుకురాలే. బ్యాటరీస్ ఇంట్లో వదిలేసా, అది హైలైట్. అంతా వచ్చి వాటర్ ఫాల్ ముందుకు వచ్చి ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆపి చూస్తే బ్యాటరీస్ తీసుకురాలే. ఒకటే బ్యాటరీ ఉంది. అప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట సడన్గా నాకు. ఎందుకంటే హ్యాపీగా అన్నీ రికార్డ్ చేశాను బ్యాటరీ ఉన్నాయి కదా అని. ఏది పడితే అది బాగున్నాయి అని చెప్పి మొత్తం రికార్డ్ చేశాను నిన్న. సో తర్వాత బ్యాటరీ లేదనేసరికి వెంటనే రోడ్డే కదా ఇంకా అని చెప్పి తీసి ఛార్జ్ పెట్టాను. వెళ్తున్నప్పుడు ఆఫ్ రోడ్ రికార్డ్ చేయలే, రిటర్న్లో రికార్డ్ చేద్దామని. రిటర్న్లో బైక్స్ ఇష్యూ, బైక్స్ తోసుకుంటూ వెళ్ళిపోవడం, వానలో మొత్తం ఆగిపోవడం, ఆఫ్ రోడ్ చిన్న క్లిప్ రికార్డ్ చేశాను అంతే ఆఫ్ రోడ్ది. తర్వాత అనిపించింది ఇంకా రికార్డ్ చేయడానికి కూడా ఏం కుదరట్లేదు ఇంత వర్షంలో. నేను ఆ వాటర్ ప్రూఫ్ కేసు పెట్టి పెడదాం అనుకున్నాం కానీ మరీ దారుణం వర్షం. బ్యాక్ ప్యాక్స్ అసలు ఓపెన్ చేద్దాం అంటే కుదరలే ఆ వర్షంలో. కార్డ్స్ అన్నీ ఓపెన్ చేసి బ్యాగ్లో నుంచి కేసు తీసి పెట్టేసరికి మొత్తం వాషౌట్ అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయాము. ఇంకా రికార్డ్ చేయకుండా క్లోజ్ చేసి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, కొండలు ఒక్కొక్క టాప్ మొత్తం మంచులో కవర్ చేస్తే ఎంత బాగుంది. ట్రీస్, సూపర్ వ్యూ ఉంటుంది అరకులో. ఎప్పుడు వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టని ప్లేస్ ఇది. బ్యాక్ ప్యాక్స్, రెయిన్ కవర్స్ ఉన్నాయి, అన్నీ తీసుకున్నాము, అయినా సరే నథింగ్ స్టాప్డ్, నథింగ్ వర్క్డ్. గాలికొండ వ్యూ పాయింట్ బా ఫుల్ క్రౌడెడ్ ఉంది. ఇంతమంది సండే కదా ఈరోజు. టూరిస్ట్ ప్లేసెస్కి నేను జనరల్గా రాను వీకెండ్లో, బట్ నా ఫ్రెండ్స్కి కూడా ఇప్పుడే ఖాళీ ఉంది కదా ఇంకా అని చెప్పి సెట్ అవ్వలే. సో దట్స్ ఇట్. సో ఇది గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర స్టాల్స్ అనమాట. మొత్తం ఈ లైన్ అంతా కబాబ్స్. ఇక ట్రాఫిక్ జామ్ అవుతుంది అందుకే దీనివల్లే. ఇక బ్యాచ్ మొత్తం తింటుంది. సరే తినేసింది, ఆడి ఇంకా తింటున్నాడు రా. స్వీట్ కార్న్ కూడా ఉంటుంది ఇక్కడ. మనం తినేది అది ఒకటే. స్వీట్ కార్న్ బాగుంటుంది, 30 రూపీస్. మంచిగా ఉడికినది కారం వేసి ఇస్తారు. ఇది బ్యాంబూ చికెన్, బ్యాంబూ స్టిక్స్ లోపల పెట్టి
ఫైర్ పెడతారు కింద. మళ్ళీ స్వీట్ కార్న్, వెజిటేరియన్ వాళ్ళు తినగలిగే స్వీట్ కార్న్ ఒకటే. ఇంతకుముందు పైనాపిల్ ఉండేది, ఇప్పుడు లేదు. మళ్ళీ కాఫీ పౌడర్, కాఫీ బీన్స్, హనీ ఉంటుంది. ఇది గాలికొండ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ ఉంటుంది వ్యూ పాయింట్. మాడుగుల హల్వా కూడా అమ్ముతారు. వ్యూ చూపిస్తాను మీకు. ఇది చల్ల వెదర్ ఉంది, కూల్ క్లైమేట్, అబౌట్ టు రెయిన్. అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి. మంచిగా షార్ట్ వేసుకుని తిరిగేస్తున్నాను నేను. సో ఇది రిటర్న్ వెళ్ళే దారిలో మర్దగూడ అడ్వెంచర్ పార్క్ అని ఉంది. ఇక్కడికి వచ్చాము చిన్న చిన్న అడ్వెంచర్స్ ఏమంటే ట్రై చేద్దామని. చిన్న అడ్వెంచర్స్ ఏమంటే ట్రై చేద్దామని వచ్చాము. సో ఇది ఎంట్రన్స్ టికెట్ ఉంది 20 రూపీస్ పర్ హెడ్. అండ్ రైడ్స్కి మళ్ళీ సపరేట్. వీ హ్యావ్ అడల్ట్స్కి అయితే రాక్ క్లైంబింగ్ ఉంది, అది 150 రూపీస్. జిప్ లైన్ ఉంది, జిప్ లైన్ ఆర్ జిప్ సైక్లింగ్ ఆర్ హై సైక్లింగ్ ఉంది, అది మళ్ళీ 200 రూపీస్. జిప్ లైన్ కూడా 200. టికెట్ కౌంటర్ దగ్గర తీసుకోవాలట. చిన్న రెస్టారెంట్ కూడా ఉంది. ఇది రైడ్స్ అన్నీ: జిప్ లైన్, హై సైక్లింగ్, trampoline, artificial wall climbing, vertical cycling, tubby slide. ఈ కిడ్స్ కనుకుంటా మిగతావి. బ్లింక్ అవ్వాలరా. హాయ్ గైస్, బ్లింక్ అవుతుంది గైస్. నేను మనోజ్, అందుకే నేను చెప్పాను గైస్. ఇప్పుడే పడిందిరా. నన్ను తీయంటే నన్ను తీయమని కాదు, వీడియో తీయమని. ఇచ్చిడు నా ఇన్స్టా ఐడి మహు174 ఫాలో అవ్వండి. ఓకే, బాయ్ గైస్. సో జిప్ లైన్ చేస్తున్నాం ఇక్కడ అడ్వెంచర్ పార్క్లో. అండ్ హెల్మెట్ తీసుకున్నాం వీళ్ళది. అండ్ ఇది ఇచ్చారు, బెల్ట్ ఇచ్చారు. దూరం నడవాలి. ఇక్కడ మాది ల్యాండింగ్ అనమాట. కాకపోతే ఆ చివరి వరకు వెళ్ళాలి మేము. ఆ చివరి వరకు వాకింగ్ చేయాలి. అక్కడ వరకు వాక్ చేశాక స్టార్ట్ అవుతుంది జిప్ లైన్. 1 minute అయిపోతుంది దగ్గర. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళారు. ట్రై చేద్దాం. ఇది 200 రూపీస్ పర్ హెడ్. మొత్తం డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఇది. డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత కేజీ ఎంత అన్నారా? కేజీ 250. దగ్గర 2 ఫ్రూట్స్ మీడియం సైజ్డ్. అదే ఒకటి 500 2 ఫ్రూట్స్ వస్తాయి. మొత్తం ఫామ్ లోపల నుంచి వెళ్తున్నాం మేము. అక్కడి వరకు వెళ్ళాలి. ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఇది ఒక 250-300 meters ఉంటుంది అనుకుంటా, అంతే. సో 1 minute కూడా కాదు, 30 secondsలో అయిపోతుంది. లెట్స్ గో. అందులో బాగా మన అడ్వెంచర్ అయిపోయింది మొత్తానికి. తీసేద్దాం. బాగుంది, తొందరగా అయిపోతుంది కానీ ఫైన్. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ట్రై చేయొచ్చు.
సమ్టైమ్స్. లెట్స్ గో. మనం వాల్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాము. అది 150 per head, అది కూడా చేస్తాం. వాల్ కాదు, వాల్ మీద రాక్స్ ఉన్నాయి కదరా. రాక్ క్లైంబింగ్ ట్రై చేస్తున్నాము, మళ్ళీ మెట్లు వేస్తున్నాము. అది రాయకున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది 150 rupees per head. ఇక్కడ ఇద్దరం వెళ్తున్నాం మళ్ళీ. హెడ్కి 150 రూపాయలండి. ఒకడేమో పర్ పర్సన్ ఉంది, ఒకటి పర్ హెడ్ ఉందిరా. ఎందుకు అలా ఉంటుంది తెలియదు. ఇది హెడ్కి 150 కదా. హెడ్ ఇది ఒకటే 150 ఫ్రెండ్స్, చూసుకోండి. ఎప్పుడు 20 రూపాయలకు కొనేగలరు. వచ్చాయి చూడి ఈ వీడియోతో ఈ ఫాలోవర్స్ అరే ఇది రికార్డ్ చేయకే, ఇది హ్యాపీ ఆ వాయిస్ ఎందుకంటే ఆ బిట్టికి చేస్తే. అయ్యో అరే ఒక నిమిషం అంటారా. కరెక్ట్ 4-5 కింద దిగవచ్చు మీ ఇష్టం, లేదంటే రోప్ పట్టుకుని మేము దించేస్తాం. దిగలేమనుకుంటే దించేస్తాం. అన్న ఇది ఏ టైం వరకు అన్న రోప్ సెంటర్లో ఉంటుంది? సెంటర్లో ఉండాలి. ఆరా మీరు ఎక్కినప్పుడు ఇట్లా ఎక్కాలా, ఓకేనా? ఇట్లా ఒక నిమిషం ఆగు బాబు, రోప్ కట్టలేదు ఆగు. నీకు అయితే వదిలేండి అన్న, పోతే పోయాడు. ఉంటుందా 30 meters ఉంటుందా, 20 meters. ఆగరా అడుగులంటే కడుతున్నారు. ఫీట్లో వస్తుంది. నాకు పర్లేదురా. వాళ్ళు ఒప్పుకోరేమో అలాగా. రోప్ లేకుండా కూడా వెళ్ళిపోవచ్చా మేము? ఎందుకంటే మీరు ఇక్కడ ఏమైనా పోయారు అనుకో మళ్ళీ వాళ్ళ మీదకి వస్తాం, అంతే కదా. బాబు లాస్ట్ ఎవడ వెళ్తే ఆ డ్రింక్ గుర్తుంది కదా లాస్ట్, అందుకే అన్నాను. అమ్మయ్య పానీగా డ్రింక్ అంటాడు అంటే పైకి వెళ్ళి అది గంట కొట్టాలరా. అనియా అరే శ్రీరామ్ బరువుకి అన్నయ్య వెళ్ళిపోతాడు పైకి. కింద కొట్టు ఈజీ బీసీ. అరే రే నాకు పీస్ మిఠాయి రే పింక్ కలర్ది కాదన్నా. కాదు సడన్ దూకేస్తా, మీరు వెళ్ళిపోతారు కదా. ఏం కాదు. అది పట్టుకో, తాడు పట్టుకో. శ్రీరామ్ సూపర్ రా, ఇలా టైంలో వీడియో తీసుకొచ్చు. మరి దూకరా పానీ. సారీ సారీ ఇక్కడ ఉండొచ్చా? ఊరే దిగరా. ఓకే గైస్, చూసారు కదా, పర్లేదు. అంటే మరీ ఈజీగా ఉంది ఎక్కడం. ఇది బేసిక్ అనుకుందాం. సో ఫస్ట్ టైం కదా ట్రై చేసాం, పర్లేదు. కానీ దిగడం బాగుంది, అంత హైట్ నుంచి డ్రాప్ బాగుంటుంది. బట్ అదే వస్తుంది కొన్ని రోజుల తర్వాత చెప్తున్నాను. పట్టుకోవడానికి కూడా నీకు గ్రిప్ ఈజీగా దొరికేస్తుంది చూసావా. ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ రాక్ క్లైంబ్ ఉంది కదా, అది 150 రూపాయలే. చెప్పాను ఆల్రెడీ. నువ్వు హెడ్ అన్నావు కదా, ఫుల్ బాడీ 150. ఎంత వరస్ట్ ఎలా చుట్టావరా. ఇప్పుడు షీరాక్ అరే అది రికార్డ్ ఆపియే. షీరాక్ మంచి ఫన్ టైం, మంచి అడ్వెంచర్ అయితే అయ్యింది. అడ్వెంచర్ మాత్రం ఎక్కడ తక్కువ అవ్వలే. సో గాయ్స్, మా 2 day అడ్వెంచర్స్ అన్నీ అయిపోయాయి, కంప్లీట్. అనుకున్నట్టు అవ్వలేదు, కానీ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగా అయ్యాయి. కొంచెం హోప్లెస్ సిచ్యువేషన్ ఒకటి వచ్చింది బైక్స్ వల్ల, మొత్తం మడ్లో అంతే. కానీ యాక్చువల్లీ టెండింగ్ చేసి మంచిగా షూట్ చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. అదొకటే డిసప్పాయింట్మెంట్. వ్యాలీ నుంచి బొర్రా జంక్షన్ వెళ్ళే రూట్లో ఉన్నాము. సో ఇక్కడి నుంచి మాకు ఒక 110 km ఉండొచ్చు వైజాగ్కి. ఇంకా ఘాట్ ఉంటుంది ఒక 30 kilometers, అలా 25-30 kilometers ఘాట్ ఉంటుంది. అది కంప్లీట్ చేసుకుని అనంతగిరి వచ్చాం. 25-30 kilometers ఘాట్ అయిపోయాక ఘాట్ దిగిపోయి ఇంకా వెళ్ళిపోవచ్చు.
సో ఈ రోడ్ ఇంకా షూట్ చేయడానికి ఏముండదు, నేను మల్టిపుల్ టైమ్స్ చేశాను, మీకు చాలాసార్లు చూశారు. స్పెసిఫిక్ అరుగులో ఒకసారి పీక్లో చూపిస్తాను మీకు అన్ని ప్లేసెస్, అది కూడా ఒక మల్టీ డే స్టే ఉండి. నెక్స్ట్ ఈ మంత్ జూలై, కమింగ్ మంత్ జూలైలో నాకు మ్యాక్సిమం మోస్ట్ ప్రాబ్లీ 95% ఒక లాంగ్ ట్రిప్ చెప్పాను కదా, నాట్ అ మోటో ట్రిప్, నాట్ అ బైక్ ట్రిప్, కానీ దూరం, ఒక డిఫరెంట్ సిటీ, పర్ఫెక్ట్ ఫర్ దిస్ సీజన్ విత్ ఫ్రెండ్స్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ డేస్. ఒక ట్రిప్ ఉంది, అది నాకు తెలిసి మ్యాక్సిమం 95% ఓకే అయిపోయినట్టే, దాని గురించి వెయిటింగ్. హోప్ ఇట్ హ్యాపెన్స్ సూన్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. తారాబు వాటర్ ఫాల్స్ కవర్ చేసాము ఈ 2 డే ట్రిప్లో, పాడేరు కవర్ చేసాము, అరకు వ్యాలీ కవర్ చేస్తున్నాము, చిన్న చిన్నగా చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇంకా ఈ అడ్వెంచర్ పార్క్ ఒకటి అయ్యింది. సింప్లీ గుడ్, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ డౌన్ ద ఘాట్. దట్స్ ఇట్, దిస్ ద ఎండ్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ అగైన్ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Hoping it will happen soon and to a very beautiful location which I've been wanting to go since a long time. అది ఆల్మోస్ట్ అయ్యేది కానీ అవ్వలేదు, ఈసారి అవ్వాలని కోరుకుంటున్నా అంతే, ఇది పర్ఫెక్ట్ సీజన్లో. సో సీ యూ అగైన్ గైస్, మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, బాయ్. What?